గీ ఇవాళ నాకు ఒక్క గిరాకీ కూడా వస్తలేదు. ఓడన్న ఒక్క రావాలి, నా దగ్గర చేపించుకోవాలి. అమాస రోజు ఓనికన్నా మంత్రం చేయాలి. శ్రీకాంత్ గారు గీడేం చేస్తున్నావు? పోయి అడుగుదాం. ఏమరా శ్రీకాంత్, గీడేం చేస్తున్నావురా? అవ్వతోడా అన్న నన్ను సందుల రాని నో అన్నది. ఆయనకి మంత్రం చేపియాలి, నా చుట్టూ దింపుకోవాలన్నా, లేకుంటే అది ఏమన్నా వేసుకుని అన్న సందుల పుండి తిరుగుతుంది. ఏం చేయాలన్నా నాకు అర్థమవుతలేదు. నా ముంగడికి వెళ్ళి తిరిగే వరకు నా ఫీజులు అన్నీ కట్ అవుతున్నాయి అన్న. కట్ అయిపోతున్నాయి. ఏం కట్ అవుతున్నాయిరా? నీ నోరు అట్టిగుండదారా? పత్తి గిరిక పట్టినట్టు అనుకున్నా మాట్లాడుకుంటూ పోతున్నావు. అవురా అన్న, నీకు బాధ వస్తే వెళ్తుంది అన్న. బాధ రాలే, నీకు ఏం రాలే. ఏం చేయొత్తున్నావు లైఫ్? నువ్వు ఏందన్నా, నువ్వేమనుకుంటున్నావు అన్న? నా సిచ్యువేషన్లో నువ్వు ఉండి ఆలోచించన్నా. అరే నీ బాధోటి నాదోటి ఆరా శ్రీకాంత్గా. సరే తీరా, ఏం లేదు, మన ఆలీబాయ్ దగ్గరకు పోదాం. ఆలీబాయ్ దగ్గరకు పోతే ఆలీబాయ్ ఏం చెప్తాడో ఇందప్ప. మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టుకపోయి వాలీబాయ్ అని అన్నావు. ఇప్పుడు వాలీబాయ్ వాళ్ళు ఉన్నాడు, మల్లోళ్ళ దగ్గరికి తీసుకుపోతున్నావు. ఇవాళ ఆదివారం అన్నా. అత్త రా, ఒకటే ముచ్చట చెప్పు. రానంటే పోతా అన్న. అత్త అన్న ప్లీజ్ తొలకపో. వస్తుంది నాకు 2 గిరాకీలు వస్తున్నాయి. ఇక వాళ్ళ ముంగడ నటించేందుకు ఏదో నోటి చేయాలి. అవ్వతోడే రాజన్న ఏటో ఉన్నాడేంది, ఎండిపోయిన ముఖం లాగా. అవ్వతోడే అన్న, ఆయన కత్తితో ఉరుచుకున్నాడే, నాకు భయం అవుతుంది అన్న. అవ్వతోడే శ్రీకాంత్గా అట్టి ఉండురా తినపోతే నచ్చిందిరా ఆలీబాయికి. ఎట్లరా ఆలీబాయికి నచ్చింది, పొరుచుకున్నారా? నాకు భయం అవుతుందిరా, నేను పోతారా శ్రీకాంత్గా. అచ్చుడు మేవంతే, పోడు మేవంతుండది. మీకేం కావాలో చెప్పు, చేస్తా. లేదంటే మీ ఇద్దరిని ఇక్కడనే చేసేస్తా. నేను ఎట్లా చేసుకున్నానో మిమ్మల్ని అట్లా చేసేస్తా. ఏమనుకుంటారు మీరు? అవ సార్ భయం అవుతుంది. అది సీను, అవ ప్లీజ్ సీను, నన్ను అద్దను. అది సీను అంటున్నాయిరా. అరే నీ అమ్మతోడు, నువ్వు వచ్చినోళ్ళే నూరు అట్టుకుంటే అయిపోతుంది కదారా. నా జీవితం ఎక్కడ కాకుండా ఎత్తి కదారా శ్రీకాంత్గా. నువ్వే ఆలిబాయ్ అందోళ్ళు కత్తి మళ్ళీ శ్రీకాంత్ గారు నా మీద నొక్కుతున్నావు అన్న. ఏందన్నా గిట్ల ఎత్తున్నావు? మీరు వచ్చిన పని చెప్తారా, లేకుంటే మీ సంగతి ఏం చేయాలో చెప్పురు మీరు. ఏం భయం లేదా మీకు? చెప్తా. ఈయనకి సందల రానట, నువ్వు చెప్పిందట. అది కళ్ళ ముంగట తిరుగుతుందట. ఇవాళ అమాస కదా, అది ఇంత తిరిగేటట. ప్లీజ్. అరే బాబు, పోటీ మధ్య ఇచ్చినావా? ఇంటికి వెళ్ళి ఇచ్చినావా? చెప్పులు పట్టుకొచ్చినావా? ఆమె ఖర్చు పట్టుకొచ్చినావా? ఏం పట్టుకొచ్చినావు చెప్పురా. సారు ఫోటో పట్టుకొచ్చిన. కలర్ ఫోటోనా, బ్లాక్ అండ్ వైట్? సారు చెప్పు ఒకసారి. నాకేసేటట్లు ఎత్తున్నావారా నువ్వు? కలర్ ఫోటో ఏందిరా, బ్లాక్ అండ్ వైట్ ఏందిరా? నువ్వేం పట్టుకొచ్చినావు అది? సారు ఫోటో అనేది బ్లాక్ అండ్ వైట్ అయితేనేమో పోయి పట్టుకొస్తా, కలర్ అయితేనేమో ఇంటికి పోయేస్తా. ఏందిరా, ఎందుకు వచ్చినవరా నువ్వు? అవురా శ్రీకాంత్గా, భూమికి బెత్తలు లేవు నీకెందుకురా శ్రీకాంత్గా? సారు కలర్ ఫోటోనా? ఆగు సారు, నా ఫోన్ ఏడుందో చూస్తున్నా సారు. అవ్వతోడే సారు చూస్తున్నా. అవ్వతోడే అన్న ఫోటో చూపించకముందు వెనకొచ్చి నిలిచింది కానీ ఆలీబాయ్ తొందరనేది మంత్రం చేసినట్టున్నాడు కానీ. అరే మళ్ళీ నాతో పంచాయతీ రాయినతో చెప్తే అర్థం చేసుకోరా ఆలీబాయ్ దగ్గర. అరే ఏం ముచ్చట పెడుతుర్రా, చెప్పుర్రా తొందరగా ఆండ్రా. సారు నీ వెనకనే పెట్టుకుని ఇంతగానో చెప్తున్నా సారు. ఈ బాడుకోగాడు నా పిల్లని కేసరి పెట్టిండా? ఈ పొట్టి శ్రీకాంత్ గాడు. ఓ రామశంకర, ఇప్పుడు ఏం చేద్దాం? మనకి ఏదో కేసు కావాలి. నీ ఎట్లయితేనే నా పిల్లాన్ని అని చెప్పి దాన్ని ఈ దగ్గర పైసలు గుంజుగా. ఏమని నైట్కు డిన్నర్కి ఏం చేయాలో చెప్పండి. నువ్వు ఒక అర్ధంత చెప్పి ఏం మాట్లాడు, సైలెంట్గా నిలుచు. ఎందుకంటే చెప్పేది అర్థం చేసుకో. రై, ఒక 50,000 రూపాయలు ఖర్చు ఎత్తేరా. అట్లయితే మేము చెప్తాం, లేకుంటే వేయం. 50,000 పోని 51,000 పోని నీకోసం ఫోన్పే కొట్టేస్తా, తీసుకో. నా ఫోన్పే నెంబర్ 255. 255 నెంబర్ కొట్టేశాను. బ్యాలెన్స్ వచ్చినాయి చూసుకో. అరే ఏదో తేడాగా కనిపిస్తుందిరా.
ఈ ఆలీబాయి మొన్న రకం మంచిగా చేసింది కానీ ఇప్పుడు నీ విషయంలో చూస్తే నాకు తేడా అనిపిస్తుంది. ఏదో జరుగుతుందిరా. నేను చెప్పినారా బుగ్గ అయిపోయినావురా. ఈ ఆలీబాయి వైపు రామే. నీ లవర్ అనుకుంటా నన్ను బుగ్గగానే చేసినావు కదా రా శ్రీకాంత్ గా. అవతోడన్న ఆలీబాయి వైఫ్ ఆయే అమ్మ తోడే ఆలీబాయి భలే ఉన్నాడేందన్న. చీ 51 కొట్టిన వాళ్ళు వచ్చి పక్క పొడి నిల్చుంది. ఇక వేనేపా 51 ఏం చేస్తాంపా. ఇప్పుడు ఎప్పుడా నాని చెయ్యన్నా వాటెడు డూ ఏం సంగతి చెప్పు చెయ్యన్నా. అబ్బా అద్దు సీను, ప్లీజ్ సీను, నువ్వు అలా ఏ సీను, నేను పోతా సీను. ఎందుకు ఇట్లా ఎత్తున్నావు సీను? అద్దు సీను, అబ్బా ఆయే ఇబ్బంది అయిపోతుంది సీను, ప్లీజ్ సీను. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి, గంట సింబల్ అయితే కొట్టండి. మీరు ఇట్లా కొట్టకుంటే అమాస రోజు లవర్స్ అందరు ఏడిపోతారు. ఓన్ లవర్ ఇంకొనికి పెళ్ళి అయితే ఇంకొన్ని లవర్ ఇంకొనికి పెళ్ళి అయిపోతాయి. అలా కావద్దు, ఇద్దరు కలిసి ఉండాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరైతే కంపల్సరీ లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి.